హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమో ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఈరోజు మనకి జూలై 27 అండి. మనకి జూలై 27 అనేవి మోస్ట్గా రెండు ఇంపార్టెంట్ డేస్ అనేసి ఉండడం జరిగిందండి. మెయిన్గా రెండు ఈవెంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి మనకి సిఆర్పిఎఫ్ ఫౌండేషన్ డే అని చెప్పేసి అంటామండి. సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అని చెప్పేసి అంటామండి. యొక్క ఫౌండేషన్ డే దీన్ని స్థాపించింది కూడా ఎప్పుడు సార్ అంటే జూలై 27. ఎట్ ద సేమ్ టైం ఈరోజు మనకి అబ్దుల్ కలాం గారి యొక్క చనిపోయిన రోజు అండి, వర్ధంతి అని చెప్పేసి అంటాము. ఈరోజే చనిపోవడం జరిగిందండి. ఎప్పుడంటే జూలై 27న. ఈ రెండు డేస్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో తెలుసుకుందాం. వీటితో పాటుగా ఈ యొక్క సిఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్ తెలుసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం అబ్దుల్ కలాం గారి గురించి కూడా కొన్ని పాయింట్స్ తెలుసుకోవాలండి. చాలా ఎగ్జామ్లో కూడా అబ్దుల్ కలాం గారు రచించిన బుక్స్ ఏంటో అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. లాస్ట్ టైం కూడా మనల్ని ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ మెయిన్స్ ఎగ్జామ్లో ఒక ఎగ్జామ్లో ఈ క్రింది వాటిలో అబ్దుల్ కలాం గారికి రానటువంటి అవార్డు ఏంటి అని చెప్పేసి ఒక 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. అంటే పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణ్, భారతరత్న అని చెప్పేసి 4 అవార్డ్స్ ఇచ్చారండి. ఆ 4 అవార్డ్స్లో ఒక అవార్డు అనేది అబ్దుల్ కలాం గారికి రాలేదు. అది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇలా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. కొన్ని బుక్స్ ఉంటే అబ్దుల్ కలాం గారు రచించని బుక్ లేదా రచించిన బుక్ ఏంటి అని చెప్పేసి ఆప్షన్ బేస్డ్గా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఇతన్నే మనముకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చేస్తున్నటువంటి వ్యక్తి అండి, ఎన్నోవ ప్రెసిడెంట్ అని చెప్పేసి అంటాము. అదేవిధంగా వీలార్ ఐలాండ్ అని చెప్పేసి ఒడిషాలో ఉంటుంది. ఆ యొక్క వీలార్ ఐలాండ్కి ఇతని పేరే పెట్టడం జరిగిందండి. ఇవన్నీ కూడా మనము ఖచ్చితంగా 1 by 1 తెలుసుకుందాము. ఫస్ట్ మనం ఇక్కడ సిఆర్పిఎఫ్ అండి, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అని చెప్పేసి అంటాం. మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏదో మనకి ఢిల్లీ పోలీస్ అని చెప్పేసి నోటిఫికేషన్ పడ్డాయండి. అంటే జనరల్గా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్ అని చెప్పేసి కమింగ్ నోటిఫికేషన్ ఉందండి. ఆ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో ఇలాంటివి మీరు 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద ఎగ్జామ్ రాస్తూ ఉంటారండి. దాంట్లో మనము సెలెక్ట్ అయితే సిఆర్పిఎఫ్లో అంటే మనకు వచ్చిన మార్కులను బట్టి ఇక్కడ పోస్ట్ అలొకేట్ చేస్తూ ఉంటారు. మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ దీనికి సంబంధించి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అని చెప్పేసి స్టార్టింగ్ ఇది మనకి 1939లో అండి. 1939లో ఇది క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీస్. ఏంటంటే క్రౌన్ రిప్రజెంటేటివ్స్ పోలీస్ అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేశారండి. ఆ తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అంటే 1949 మనకి ఇండిపెండెన్స్ వచ్చిన ఆఫ్టర్ దట్ దీనికి సిఆర్పిఎఫ్గా పేరు మార్చడం జరిగింది. సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అని చెప్పేసి అంటాం. ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తుందండి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తుంది. ప్రజెంట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎవరున్నారు అంటే అమిత్ షా గారు ఉండడం జరిగింది. అదేవిధంగా దీని యొక్క డైరెక్టర్ జనరల్ అండి, అంటే దీని హెడ్ అని చెప్పేసి అంటాము. డైరెక్టర్ జనరల్గా సుజోయ్ లాల్ థాన్సేన్ అనే వ్యక్తి ఉండడం జరిగిందండి. ఏంటంటే అతని పేరు మనకి సుజోయ్ లాల్ థాన్సేన్ అని చెప్పేసి అంటామండి. ఇతను మనకి అక్టోబర్ 2022లో డైరెక్టర్ జనరల్గా రావడం జరిగిందండి. ఎప్పుడంటే అక్టోబర్ 2022లో డైరెక్టర్ జనరల్గా సిఆర్పిఎఫ్కి డైరెక్టర్ జనరల్గా సుజోయ్ లాల్ థాన్సేన్ అనే వ్యక్తి రావడం జరిగింది. ఈ పాయింట్స్ గుర్తుంచుకొని సరిపోతుంది సిఆర్పిఎఫ్కి సంబంధించి. అదేవిధంగా ఇప్పుడు మనం అబ్దుల్ కలాం గారి గురించి మాట్లాడుకుందామండి. మీ అందరికీ తెలిసిందే ఇతన్నే పీపుల్స్ ప్రెసిడెంట్ అని కూడా అంటామండి. మన భారతదేశానికి 11వ ప్రెసిడెంట్గా చేసినటువంటి వ్యక్తి అండి, 11వ వ్యక్తి. 2002 నుంచి 2007 వరకు అండి, 2007 వరకు 11వ ప్రెసిడెంట్గా చేసినటువంటి వ్యక్తి మన భారతదేశానికి. ఏదైతే దీనికి సంబంధించి అప్పట్లో అండి మనకి 2002 అంటే మనకి 2002-2007 ఈ టైంలో ప్రెసిడెంట్గా చేస్తున్నారు. పీపుల్స్ ప్రెసిడెంట్ అని కూడా అంటామండి. దీంతో పాటుగా వీలార్ ఐలాండ్ అని చెప్పేసి అంటామండి. ఇది ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఒడిషాలో ఉంటుందండి. అక్కడి నుంచి మనకి మిజైల్స్ పంపిస్తున్నటువంటి ఒక ప్లేస్. దానికి అబ్దుల్ కలాం మనకి అబ్దుల్ కలాం వీలార్ ఐలాండ్గా పేరు మార్చడం జరిగిందండి. ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. 2015లో అబ్దుల్ కలాం ఐలాండ్గా పేరు మార్చారు. దీనికి సంబంధించి అబ్దుల్ కలాం గారినే పీపుల్స్ ప్రెసిడెంట్ అని చెప్పేసి అంటాము. మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటామండి. అబ్దుల్ కలాం గారిని అంటాం. అయితే ఈ అబ్దుల్ కలాం గారు ఏదైతే ఒక స్పీచ్ ఇస్తూ మనకి షిలాంగ్ మేఘాలయలో చనిపోవడం జరిగిందండి. వీటితో పాటుగా అబ్దుల్ కలాం గారికి భారతరత్న అవార్డు కానివ్వండి, భారతరత్న, పద్మవిభూషణ్,
పద్మభూషణ్, ఈ 3 అవార్డ్స్ రావడం జరిగిందండి. సివిలియన్ హానర్స్ అని చెప్పేసి అంటాం. మన భారతదేశంలో పౌర పురస్కారాలు, హయ్యెస్ట్ పౌర పురస్కారాలు రావడం జరిగింది. అయితే ఏ ఇయర్లో రావడం జరిగింది అంటే 1997లో మనకి భారతరత్న అవార్డు రావడం జరిగిందండి. ఆ తర్వాత పద్మ విభూషణ్ చూసినట్లయితే సో ఇతనికి 1990లో రావడం జరిగిందండి. పద్మభూషణ్ అయితే మాత్రం 1981లో రావడం జరిగింది. ఈ 3 పాయింట్లు కూడా మనం గుర్తుంచుకోవాలి. సో పద్మశ్రీ అవార్డు అనేది అబ్దుల్ కలాం గారికి రాలేదు అనే పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలండి. సో అదేవిధంగా ఇతను తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి రామేశ్వరం అనే ప్లేస్లో జన్మించారు అని చెప్పేసి, ఇతను వచ్చేసరికి మై ఎక్స్పీరియన్సెస్ విత్ ప్రముఖ స్వామీజీ అనే బుక్ కానివ్వండి, సో ఇండియా 2020, ఇగ్నిటెడ్ మైండ్స్ అని చెప్పేసి, స్పిరిట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి, సో అదేవిధంగా వింగ్స్ ఆఫ్ ఫైర్ అని చెప్పేసి అంటామండి. అతని యొక్క ఆటోబయోగ్రఫీనే వింగ్స్ ఆఫ్ ఫైర్ అని చెప్పేసి అంటాం. ఈ యొక్క వింగ్స్ ఆఫ్ ఫైర్ని అరుణ్ తివారీ అనే వ్యక్తితో ఆధర్తో కలిసి ఇతను రచించడం జరిగిందండి. ఆ పాయింట్ మనం గుర్తుంచుకోవాలండి. జనరల్గా వింగ్స్ ఆఫ్ ఫైర్ అనగానే అబ్దుల్ కలాం గారే గుర్తొస్తారు, ఆయన యొక్క ఆటోబయోగ్రఫీ, జీవిత చరిత్ర. అయితే యొక్క జీవిత చరిత్ర బుక్ ఏ ఆధర్తో, ఎవరితో అతను రచించారు అంటే అరుణ్ తివారీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ల్యూమినస్ ఇండియా అని చెప్పేసి, రెవల్యూషన్ 2020 అని చెప్పేసి, ఇవన్నీ కూడా అబ్దుల్ కలాం గారు రచించినటువంటి బుక్స్. సో అందువల్ల బుక్స్ చదువుకోవాలి. అట్ ద సేమ్ టైం దానికి సంబంధించినటువంటి ఇటీవల కాలంలో ఏమైనా పేర్లు మారిస్తాయి. ఢిల్లీలో మనకి ఇటీవల కాలంలో రీసెంట్గా అండి మనకి ఢిల్లీలో ఔరంగజేబ్, సో మనకి ఔరంగజేబ్ అని చెప్పేసి ఒక రోడ్డు ఉంటుందండి. సో ఆ రోడ్డుకి ఢిల్లీలో మనకి అబ్దుల్ కలాం స్ట్రీట్ అని చెప్పి రోడ్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగిందండి. సో మనకి ఔరంగజేబ్ అని రోడ్డు ఉంటుంది ఢిల్లీలో, దానికి అబ్దుల్ కలాం గారి పేరు పెట్టడం జరిగిందని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకొని చదువుకోవాలి. సో ఇవి ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి. సో అంతవల్ల దీని బ్యాక్గ్రౌండ్ కూడా మనకి తెలిసి ఉండాలి. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అవిశ్వాసానికి అనుమతి అని చెప్పేసి ఈరోజు న్యూస్ రావడం జరిగిందండి. అన్ని పార్టీలతో చర్చించాక తేదీపై నిర్ణయం, స్పీకర్ ఓం బిర్లా వెల్లడి. 2018లో తేదాపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం బాటలోనే ఇప్పుడు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగింది. సో మీ అందరికీ తెలిసిందే, ఏదైతే మనకి మణిపూర్లో హింస అనేది చెలరేగుతూ ఉందండి. ఈ యొక్క మణిపూర్ అంశాల మీద, ఘటన పైన నరేంద్ర మోదీ గారు సమాధానం చెప్పాల్సిందే అని చెప్పేసి ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. సో ఈ యొక్క ప్రతిపక్షాలు అనేవన్నీ కలిసి నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ మీద అవిశ్వాస తీర్మానం అని చెప్పేసి అంటామండి. అంటే మనకి నో కాన్ఫిడెన్స్ మోషన్ అని చెప్పేసి అంటాం. అంటే జనరల్గా ఇది పాలిటీలో మనం చదువుకోవాలండి. లోక్సభ చదువుకునేటప్పుడు ఇది కూడా మనం లింక్ చేసుకొని చదువుకోవాలి. సో మనం చెప్పే కరెంట్ అఫైర్స్ కూడానండి ఏవైతే జనరల్ స్టడీస్కి లింక్ చేసే ఎక్కువగా ఉంటాయండి. ఒక 50 to 60% ఉంటాయి. మిగతా రిమైనింగ్ అనేవి జనరల్గా కొన్ని కరెంట్ అఫైర్స్గా ఉంటాయండి. అంటే మనము స్టాటిక్ పాలిటీకి లింక్ చేసుకొని చదువుకోవాలి. లోక్సభ చదువుకున్నప్పుడు కరెంట్లో ఏం జరుగుతుంది, ప్రస్తుతం ఏం జరుగుతుంది అని చెప్పేసి చదువుకోవాలి. సో దీంట్లో భాగంగానే అన్ని ఏవైతే మనకి ఇండియా అని చెప్పేసి అన్ని ప్రతిపక్ష కూటములన్నీ కలిసి ఇండియా అని చెప్పేసి పేరు పెట్టుకున్నాయండి. సో మనకి జీతేగా ఇండియా అని చెప్పేసి నినాదంతో ఇవన్నీ కలిసి అవిశ్వాస తీర్మానాన్ని పెట్టబోతున్నాము మేము అని చెప్పేసి లోక్సభ స్పీకర్కి వాళ్ళు ఒక నోటీస్ ఇవ్వడం జరిగిందండి. లోక్సభ స్పీకర్ కూడా దానికి సమ్మతించి ఖచ్చితంగా దీని మీద వాయిదా తీర్మానం పెట్టడానికి ఒక డే టు టైం ఫిక్స్ చేస్తాము అని చెప్పేసి న్యూస్లో రావడం జరిగిందండి. సో ఇక మీ అందరికీ తెలిసిందే, ఏదైతే మనకి లోక్సభకి సంబంధించండి, లోక్సభకి రెస్పాన్సిబుల్గా ఎవరుంటారంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారండి, అంటే మంత్రి మండలి. సో వాళ్ళ యొక్క ఏదైతే మనకి మంత్రి మండలి యొక్క విశ్వాసం ఉన్నంత వరకు కూడా లోక్సభ కొనసాగుతూ ఉంటుందండి. అంటే లోక్సభలో యొక్క విశ్వాసం ఉన్నంత వరకు మంత్రిమండలి కొనసాగుతుంది. సో ఆ యొక్క మంత్రిమండలి ఎప్పుడైతే విశ్వాసం కోల్పోతుందో ప్రభుత్వం కూడా పడిపోతుంది. సో దీన్ని బేస్ చేసుకొని ఇది రెండోసారి అండి ఇలా పెట్టడం. నరేంద్ర మోదీ గారు ఈ 9 ఏళ్ల పాలనలో అండి, అంటే నరేంద్ర మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2018లో ఒకసారి అవిశ్వాస తీర్మానం పెట్టారు. సో అప్పుడు మనకి టీడీపీ ఎంపీ కేసినేని నాని గారు పెట్టారండి, అప్పుడు వీగిపోయింది. సో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఒక ఎంపీ అంటే నార్త్ ఈస్ట్ అంటే మణిపూర్ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీ, సో దీంట్లో మనకి అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వడం జరిగింది. సో అందువల్ల ఇది న్యూస్లో రావడం జరిగింది. సో ఇది మనం చూసినట్లయితే అసలు స్టార్టింగ్ కానీ ఫస్ట్ కానీ ఏం జరిగిందో వద్దామండి. ఇది మనం చూస్తే అసలు ఫస్ట్లో మనకి నెహ్రూ గారు పిఎంగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా అంటే మనకి చైనాకి వార్ అయిపోయిన తర్వాత 1962లో మనకి చైనాకి వార్ జరిగిందండి. ఆఫ్టర్ దట్ 1963లో నెహ్రూ గారి మీద మొట్టమొదటిసారిగా సో కాంగ్రెస్ పార్టీ నేతే ఆచార్య కృపాలాని
అనే వ్యక్తి అవిశ్వాస తీర్మానాన్ని పెట్టారు. సో ఆ యొక్క తీర్మానం వీగిపోయిందండి. సో ఇలా మొత్తం ఇప్పటి వరకు ఆ తర్వాత 1966లో అండి ఇందిరాగాంధీ మీద కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వ్యక్తి హిరేంద్రనాథ్ ముఖర్జీ అనే వ్యక్తి కూడా సో మనకి అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఇది వీగిపోయిందండి. సో ఇలా మొత్తం ఎన్నిసార్లు అంటే 27 సార్లు అవిశ్వాస తీర్మానాన్ని పెడితే ఒక పార్టీ కూడా పడిపోలేదండి, కూలిపోలేదు. అంటే ప్రతిసారి సో ప్రభుత్వం నుంచుంది. ఈసారి పెట్టబోయేది 28వ అని చెప్పేసి గుర్తుంచుకోండి అండి. సో అదేవిధంగా మనకి 2018లో అంటే నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్లో టీడీపీ ఎంపీ కేసినేని నాని గారు అప్పట్లో అవిశ్వాస తీర్మానం నోటీస్ని లోక్సభ స్పీకర్కి ఇచ్చారండి. అప్పుడు చూసినట్లయితే మద్దతుగా 135 మంది ఎంపీలు, సో మనకి వ్యతిరేకంగా 330 మంది ఎంపీలు ఓటు వేయడం జరిగింది. సో అందువల్ల ప్రభుత్వం స్థిరంగానే ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా అవిశ్వాస తీర్మానం అనేది లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి, గుర్తుంచుకోండి. లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఎందుకు అంటే లోక్సభకి మనకి రిప్రజెంటేటివ్గా ఉండేది ఎవరు అంటే సో మనకి ఈ యొక్క లోక్సభ సభ్యులండి, అంటే ప్రజలు ఎన్నుకోబడినటువంటి ఎంపీలు అనమాట, మంత్రులు. సో అందువల్ల ఆర్టికల్ 75 క్లాస్ 3 ప్రకారము 75 క్లాస్ 3 ప్రకారం ఈ ఆర్టికల్ ప్రకారం చూసినట్లయితే సో లోక్సభ సభ్యులే అంటే మనకి ఈ యొక్క ఏదైతే మనకి లోక్సభ సభ్యులు సంబంధించి వీళ్ళ యొక్క విశ్వాసం ఉన్నంత వరకు, అంటే లోక్సభ యొక్క విశ్వాసం ఉన్నంత వరకు ప్రభుత్వం నుంచి ఉంటుంది అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఏదైతే మనకి లోక్సభ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కండక్ట్స్ ఆఫ్ బిజినెస్లోని 198వ నిబంధన ప్రకారము ఆ యొక్క అవిశ్వాసం యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. జనరల్గా అవిశ్వాస తీర్మానం అనేది రాజ్యాంగంలో ఎక్కడా ప్రస్తావించలేదండి దాని గురించి. ఓన్లీ లోక్సభలో ఉన్నటువంటి రూల్స్ ఆఫ్ ప్రొసీజర్స్ కండక్ట్ ఆఫ్ బిజినెస్లో మాత్రమే ఒక రూల్ ఉంది. ఆ రూల్ బేస్ చేసుకొని లోక్సభలో మాత్రమే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి అని చెప్పేసి రూల్ ఉంది. సో కాకపోతే ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అంతా లోక్సభకి రిప్రజెంట్గా ఉంటారు అని చెప్పేసి ఆర్టికల్ తెలుపుతుంది. ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 3 అనే ఆర్టికల్ తెలుపుతుందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అదేవిధంగా ఈ యొక్క ఏదైతే మనకి అవిశ్వాస తీర్మానంతో పాటుగా అంటే నో కాన్ఫిడెన్స్ మోషన్తో పాటుగా ఇక్కడ మనకి విశ్వాస తీర్మానం అని చెప్పేసి ఉందండి. అంటే మనకి ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అని చెప్పేసి అంటామండి. ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే మనకి విశ్వాస తీర్మానం అంటే ప్రభుత్వం మీదే మాకు విశ్వాసం ఉందని చెప్పేసి ప్రభుత్వమే ఏది ప్రభుత్వంలోనే అంటే విత్ ఇన్ ద గవర్నమెంట్లోనే వీళ్ళు తీర్మానాన్ని ప్రవేశపెడుతూ ఉంటారండి. సో ఏవైతే కొన్ని అలియన్స్గా కూటమిగా ఏర్పడి ప్రభుత్వాలు ఏర్పడుతూ ఉంటాయండి. సో అప్పుడు మెజారిటీ మద్దతు ఎంత ఉందని తెలుపుకోవడానికి అవిశ్వాస తీర్మానాలు కాకుండా మనకి విశ్వాస తీర్మానం అని చెప్పేసి పెడతారు, అంటే విత్ ఇన్ ద పార్టీ. సో అది పెట్టినప్పుడు 3 సార్లు పెట్టారండి. ఆ 3 సార్లు పెట్టినప్పుడు 3 సార్లు కూడా 1990లో విపి సింగ్ ప్రభుత్వం పడిపోయింది, 97లో దేవేగౌడ ప్రభుత్వం పడిపోయింది, 1999లో వాజ్పేయి గవర్నమెంట్ కూడా పడిపోయింది. అంటే విశ్వాస తీర్మానం అంటే ఓట్ ఆన్ సో మనకి కాన్ఫరెన్స్ అని చెప్పేసి 3 సార్లు పెడితే ఈ 3 సార్లు కూడా ఈ ప్రభుత్వాలు పడిపోవడం జరిగింది. సో ఎక్కువగా ఇప్పుడు మనకి అవిశ్వాస తీర్మానం అని చెప్పేసి గుర్తుంచుకోండి, దీన్ని లోక్సభలో పెట్టబోతున్నారు. సో దీనికి టైం అంతా ఎవరు ఫిక్స్ చేస్తారు, డేట్ కానీ టైం కానీ ఎవరు ఫిక్స్ చేస్తారంటే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు. ఇతను రాజస్థాన్ స్టేట్కి సంబంధించిన వ్యక్తి. సో ఇతను చేస్తూ ఉంటాడండి. సో ఇతను డేట్ ప్రకటిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. సో అందువల్ల దీన్ని మనం జనరల్గా మీరు లోక్సభ చదువుకునేటప్పుడు సో దీన్ని యాడ్ చేసుకొని చదువుకోవాలి. సో దీంతో పాటుగా ఇక్కడ మనం చూసినట్లయితే సో దీనికి సంబంధించి ఏవైతే మనం రీసెంట్గా న్యూ పార్లమెంట్ వర్సెస్ ఓల్డ్ పార్లమెంట్ అని చెప్పేసి ఒక వీడియో చేయడం జరిగిందండి. సో బిట్టు రావడానికి పార్లమెంట్ గురించి రేపు రానున్న పోటీ పరీక్షలో 1 or 2 బిట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అయితే న్యూ పార్లమెంట్ మీద బిట్ రావచ్చు, లేకపోతేనేమో ఈ యొక్క అవిశ్వాస తీర్మానానికి సంబంధించి మణిపూర్ ఇష్యూ గురించి జరుగుతూ ఉంది కదండి. సో దీని మీద కూడా మనకి బిట్టు రావచ్చు. సో జనరల్గా అవిశ్వాస తీర్మానం ఎందుకు పెడతారు సార్ అంటే ఒకటి వచ్చేసరికి ప్రభుత్వాన్ని పడగొట్టడం అండి. సో జనరల్గా ఎక్కువగా బీజేపీకే మెజారిటీ ఉంది. సో ఇంపాసిబుల్, ప్రభుత్వాన్ని ఏం చేయలేరు. కాకపోతే మరొక మార్గం ఏంటి అంటే ఏదైతే ప్రధాని నుంచి సో మనకి జవాబు రాపట్టడం, అంటే దేని మీద, మణిపూర్ ఇష్యూ మీద నరేంద్ర మోదీ గారు పిఎం గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, ఏంటి ఎందుకు జరుగుతుందో మాకు చెప్పాలి, పిఎం మోడీ గారే చెప్పాలి అని చెప్పేసి ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. సో అందువల్ల అవిశ్వాస తీర్మానం అనేది 2 విధాలుగా అంటే 2 విషయాల మీద పెడతారండి. ఒకటి వచ్చేసి ప్రభుత్వాన్ని పడగొట్టడం. సో ఇప్పుడు వాళ్ళు ఏదైతే మనకి ఇప్పుడు ఈ యొక్క అవిశ్వాస తీర్మానం ఉంటుందో దీన్ని ప్రవేశపెట్టినా సో మనకి బీజేపీ ప్రభుత్వం పడిపోదు. ఎందుకంటే దగ్గరగా వాళ్ళకి 350 ఎంపీల దాకా బలం ఉందండి.
సో అందువల్ల వర్కౌట్ అవ్వదు. సో ఆ తర్వాత రెండోది ఏంటి, ఏదైతే ప్రతిపక్షాలకు కావాల్సినటువంటి జవాబు అంటే ఏదైతే ఉంటుందో, జవాబు ఏదైతే ఉంటుందో, ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది మోడీ గారి చేత చెప్పించడం కోసం దీన్ని తీసుకొస్తున్నారు అనే పాయింట్ గుర్తుంచుకోండి. సో ఇది మనం పాలిటీతో లింక్ చేసుకొని చదువుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారత మండపం రెడీ అని చెప్పేసి న్యూస్లో రావడం జరిగిందండి. మీ అందరికీ తెలిసిందే G20 సమావేశం సెప్టెంబర్ 9-10 తారీఖుల్లో సో మనకి G20 సమావేశం మన భారతదేశంలోని న్యూఢిల్లీలోని జరగబోతుందండి. అయితే దానికి ఒక వేదిక కావాలి కదా. సో ఆ వేదికని రీడెవలప్మెంట్ చేయడం జరిగిందండి, అభివృద్ధి చేయడం అంటే కొంత హంగులు దిద్దడం జరిగింది. సో దానికి కూడా ఒక పేరు పెట్టడం జరిగిందండి. అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఇది మనం చూసినట్లయితే ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ అని చెప్పేసి ఉంటామండి. సో దీనికి కొంత హంగులు అంటే కొంత రీడెవలప్మెంట్ చేసి దీనికి ఒక పేరు పెట్టారండి. సో దీనికే భారత మండపం అని చెప్పేసి పేరు పెట్టారండి. పేరే భారత మండపం. సో G20 జరగబోవు యొక్క సమావేశం యొక్క మందిరం పేరేంటి అంటే భారత మండపం అని చెప్పేసి అంటామండి. సో నిన్న దీన్ని ప్రారంభించడం జరిగింది. సో దీనికి దగ్గర పూజలు కూడా నరేంద్ర మోదీ గారు చేయడం జరిగిందండి. అయితే ఈ యొక్క నమూనాను కర్ణాటకలోని 17వ శతాబ్దం నాటి బసవేశ్వరుడి యొక్క మండపాన్ని సో నమూనాగా తీసుకొని దీన్ని కూడా బిల్డ్ చేశారు అని చెప్పి చెప్తున్నారండి. ఏంటంటే అది సో మనకి 17వ శతాబ్దం నాటి బసవేశ్వరుడికి అంటే బసవేశ్వరుడి యొక్క అనుభవ్ మండపం సో ఆ యొక్క మండపాన్ని బేస్ చేసుకొని అంటే ఆ యొక్క ఏదైతే ఈ యొక్క మండపం యొక్క బేస్ అయితే ఉంటుందో సో ఈ యొక్క నమూనా ఏదైతే ఉంటుందో ఈ నమూనాను బేస్ చేసుకొనే భారత మండపం అని చెప్పేసి సో దీన్ని మేము చేశాము అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది. సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో భారత మండపమును సో ఈ యొక్క ప్రాతిపదను ఎక్కడ నుంచి దేన్ని బేస్ చేసుకొని వీళ్ళు నిర్మించారు అంటే 12వ శతాబ్దం నాటి బసవేశ్వరుడి యొక్క అనుభవ మండపాన్ని ప్రాతిపదికగా చేసుకొని మేము దీన్ని కట్టాము అని చెప్పి చెప్తా ఉన్నారు. సో దీంతో పాటుగా 123 ఎకరాల్లో 2700 కోట్లతో దీన్ని నిర్మించాము అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది. సో అందువల్ల ఎంత అమౌంట్ 2700 కోట్లు. ఎన్ని ఎకరాలు? 123 ఎకరాలు. దేన్ని నమూనాగా చేసుకొని దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు అంటే అనుభవ మండపం అని చెప్పేసి బసవేశ్వరుడి యొక్క ఒక మండపం అండి, కర్ణాటకలో ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని దీన్ని కట్టామని చెప్పి చెప్తున్నారు. అంటే ఏవైతే అంతర్జాతీయ సమావేశాలు కానివ్వండి సో అంతర్జాతీయ మీటింగులు కానివ్వండి ఇలాంటివి జరగాలి అంటే సో ఒక కన్వెన్షన్ అంటూ ఉండాలి కదా, ఒక ప్లేస్ అంటూ ఉండాలి కదా. సో అందువల్ల ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. సో అందువల్ల మనకి G20 సమావేశం జరగబోతుంది కదా మన భారతదేశంలో 2023కి సంబంధించి. సో అందువల్ల వివిధ దేశాల నుంచి సో మనకి డెలిగేట్స్ వస్తూ ఉంటారు. సో దీని గురించి చర్చలు జరపాలి కాబట్టి ఒక ప్లేస్ కావాలి కాబట్టి ఒక వేదిక కావాలి కాబట్టి ఆ వేదికే భారత మండపం అని చెప్పేసి పేరు పెట్టారు. సో ఈ పాయింట్లన్నీ గుర్తుంచుకోవాలండి. దగ్గరగా 7,000 మంది కూర్చోవచ్చు అంటే 7,000 మంది ఒకేసారి గ్యాదర్ అయ్యి కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడుకోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. మొత్తం ఇది 3 అంతస్తులుగా ఉంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారండి. సో రానున్న పోటీ పరీక్షలో ఇలాంటివి ఎగ్జామ్లో ఫోకస్ చేయడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో మనకి ఏదైతే దీనికి సంబంధించి మేరాగాన్ మేరీ ధరోహా అని చెప్పేసి వచ్చిందండి. సో మనకి ఇది హిందీ వర్డ్ అండి. సో మనకి మేరాగాన్ మేరీ ధరోహర్ అని చెప్పేసి వచ్చిందండి. ఇదొక హిందీ వర్డ్ అండి. ఇదొక యాప్ని తీసుకురావడం జరుగుతుందండి. సో ఈ యొక్క యాప్ని ఈరోజే మనకి అమిత్ షా గారు అండి. సో ఎవరండి అమిత్ షా గారు? సో మనకి హోమ్ మినిస్టర్ యాజ్ వెల్ యాజ్ కోఆపరేటివ్ మినిస్టర్. సో ఇతను ఈరోజు ఈ యొక్క యాప్ను లాంచ్ చేయబోతున్నారండి. ఈ యాప్ ఎందుకు అని ఎగ్జామ్లో అడుగుతారు, లేదు ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అడుగుతారు. ఈ యాప్ని ఎవరు లాంచ్ చేశారని ఎగ్జామ్లో అడుగుతారు. సో లాంచ్ చేసింది మాత్రం అంటే చేస్తుంది మాత్రం ఈరోజు చేస్తారండి అమిత్ షా గారు అని గుర్తుంచుకోండి. ఎందుకు సార్ అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి గ్రామాలు మొత్తాన్ని అనుసంధానం చేసి ఆ గ్రామం యొక్క సంస్కృతి సాంప్రదాయము వీటన్నిటిని కథల రూపంలో నిక్షిప్తం చేసి ఈ యాప్లో పొందుపరుస్తారనమాట. సో అందువల్ల ఈ యాప్ని తీసుకురావడం జరిగిందండి. సో అంటే కొన్ని గ్రామాలు కాలగర్భంలో ఏవైతే కొన్ని ఫ్లడ్స్ వల్ల కానివ్వండి లేదా యొక్క పట్టణీకరణ వల్ల కానివ్వండి సో ఇవన్నీ మనకి కాలక్రమంలో కనుమరుగైపోతూ ఉన్నాయండి. సో అందువల్ల అన్ని గ్రామాల యొక్క భారతదేశంలో అయితే ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఈ గ్రామాల యొక్క సంపదన కానివ్వండి కల్చరల్ కానివ్వండి సో ఈ యొక్క కథల రూపంలో ఈ యొక్క యాప్లో అప్లోడ్ చేస్తారని అందువల్ల ఈ యాప్ని తీసుకురావడం జరిగిందని గుర్తుంచుకోండి. సో ఏదైతే మనకి డిజిటల్ మాధ్యమం ద్వారా అని చెప్పి చెప్తున్నారు. డిజిటల్ మాధ్యమం ద్వారా భారతీయ గ్రామాల వారసత్వానికి సంబంధించిన కథలను సో దీంట్లో నిక్షిప్తం చేస్తారు. ఇప్పటికే దగ్గరగా 6 లక్షల గ్రామాలను అనుసంధానం చేశారండి డిజిటల్ ఫార్మేట్లో. సో మీ అందరికీ తెలిసిందేనండి ఏదైతే మనకి యొక్క గ్లోబల్ వార్మింగ్ యొక్క టెంపరేచర్ బాగా పెరిగి తువాలు అనే ఒక కంట్రీ మునిగిపోతుందని చెప్పేసి
దాన్ని మెటావర్స్లో సాఫ్ట్వేర్లో నిక్షిప్తం చేసి ఒక డిజిటల్ దేశంగా మొట్టమొదటిసారిగా రాబోతుంది తువాలు కంట్రీ అని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో చదువుకున్నాం. సో అలాంటిదే బేసెస్ చేసుకొని ఏదైతే కొన్ని గ్రామాల యొక్క విశిష్టత అనేది డిజిటల్ ఫార్మేట్లో కథల రూపంలో సో మనకి ఇలా తీసుకురావడం జరుగుతుంది. అందువల్ల ఈ యొక్క యాప్ని తీసుకొస్తా ఉన్నారని గుర్తుంచుకోండి. ఇప్పటిదాకా 6 లక్షల గ్రామాలు అనేవి వాటి యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఈ యొక్క యాప్లో అప్లోడ్ చేయడం జరిగిందండి. ఇంకా కొన్ని గ్రామాలు ఉన్నాయి వస్తాయని చెప్పేసి అమిత్ షా గారు చెప్తా ఉన్నారు. సో మనకి ఫేజెస్ వారీగా తీసుకొస్తామని చెప్పి చెప్తున్నారు. సో అందువల్ల ఈ యాప్ పేరు గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ముంబైస్ 169 ఇయర్స్ ఆఫ్ ఓల్డ్ బైకుల్లా రైల్వే స్టేషన్ అండి. బైకుల్లా రైల్వే స్టేషన్ ఓన్ 2022 యునెస్కో ఏషియా పసిఫిక్ అవార్డ్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్. సో మనకి ముంబైలో అండి బైకుల్లా రైల్వే స్టేషన్ అని చెప్పేసి ఉంటుందండి. 169 సంవత్సరాలు అవుతుంది అది కట్టి. సో దానికి యునెస్కో వాళ్ళు ఒక అవార్డు ఇచ్చారండి. ఏంటి సార్ అవార్డు అంటే యునెస్కో ఏషియా పసిఫిక్ అవార్డు ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ అని చెప్పేసి ఒక అవార్డు ఇవ్వడం జరిగిందండి 2022కి సంబంధించి. సో అందువల్ల న్యూస్లో రావడం జరిగింది. సో స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతారండి, యునెస్కో ఏషియా పసిఫిక్ అవార్డు సో 2022కి సంబంధించి దేనికి వచ్చిందని అడుగుతారు. బైకుల్లా రైల్వే స్టేషన్ ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ముంబై మహారాష్ట్ర అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో వీటితో పాటుగా ఈ యొక్క రైల్వే స్టేషన్ గురించి చెప్పాలి అంటే ఇది 1852లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. సో ఈ యొక్క అవార్డుని రైల్వే మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అశ్విని వైష్ణవ్ గారు తీసుకోవడం జరిగింది. సో ఎవరండి రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు. సో మనకి అశ్విని వైష్ణవ్ గారు అండి ఈ అవార్డు తీసుకోవడం జరిగిందనే పాయింట్ గుర్తుంచుకోండి. సో వీటితో పాటుగా ఇక్కడ మనకి యునెస్కో వచ్చింది కాబట్టి సో మనకి యునెస్కో అండి. సో మనకి యునెస్కో అని చెప్పేసి అంటాం. యునెస్కో అంటే ఫుల్ ఫామ్ ఏంటండి, యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటామండి. ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాము. అంటే జనరల్గా ఇది యుఎన్ఓకి సంబంధించిన ఒక ఏజెన్సీ అండి. సో యుఎన్ఓకి సంబంధించి మొత్తం 6 ఆర్గాన్స్ ఉంటాయి. ఆ 6 ఆర్గాన్స్లో ఒకటి యునైటెడ్ నేషన్ ఎకనామిక్ సోషల్ కౌన్సిల్ అని చెప్పేసి ఒక ఆర్గాన్ ఉంటుందండి. సో దాని యొక్క వింగే యునెస్కో అండి. సో ఈ యునెస్కో వాళ్ళు ఒక అవార్డును ప్రదానం చేశారండి. యునెస్కో ఏషియా పసిఫిక్ అవార్డు దేనికి సార్ అంటే బైకుల్లా రైల్వే స్టేషన్. ఎందుకు సార్ అంటే కల్చరల్లో భాగంగా ఒక హెరిటేజ్ వారసత్వ సంపదలో భాగంగా దీన్ని యాడ్ చేయడం జరిగిందండి. సో ఇది ఎక్కడ ఉంటుంది సార్ అంటే ముంబై మహారాష్ట్రలో ఉంటుంది. ఈ అవార్డు అందుకున్న వ్యక్తి ఎవరంటే రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు అండి. సో ఇప్పుడు యునెస్కో గురించి మనం మాట్లాడుకున్నట్టే దీని హెడ్ క్వార్టర్ వచ్చేసరికి ప్యారిస్ అండి. సో మనకి ప్యారిస్ ఫ్రాన్స్లో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉంటుంది. 1945లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ప్రజెంట్ యునెస్కో సెక్రటరీ జనరల్గా మనకి ఒక లేడీ ఉన్నారండి. సో మనకి ఆండ్రే అజౌలే అని చెప్పేసి సో మనకి ఆండ్రే అజౌలే అని చెప్పేసి ఈమె ఫ్రాన్స్ కంట్రీకి సంబంధించిన ఆమె అండి, లేడీ అండి. ఆండ్రో అజౌలే అనే వ్యక్తి ఒక ఆమె ఉన్నారు. సో ఈమె ఫ్రాన్స్ కంట్రీకి సంబంధించిన ఆమె. దీనికి డైరెక్టర్ జనరల్గా యునెస్కో హెడ్గా ఉండడం జరిగింది. సో జనరల్గా ఏదైతే మనకి కల్చరల్గా సోషల్గా ఎకనామికల్గా దేశాల మధ్య శాంతిని నెలకొల్పడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో జనరల్గా కూడా మనం చదివేటప్పుడు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ అని చెప్పేసి అంటామండి. అది వేరండి. ఇదేంటి, ఇది ఒక అవార్డు అండి, ఒక అవార్డు ఇది వేరు. అట్లా కాకుండా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ అని చెప్పేసి సో మన భారతదేశంలో ఇప్పటి వరకు 40ని గుర్తించారండి, 40 గుర్తించారు మొత్తం. అవి వేరండి. ఏంటి, కల్చరల్గా సో అదేవిధంగా న్యాచురల్గా మిక్స్డ్గా అని చెప్పేసి అంటాం. సో మనకి న్యాచురల్గా 7, కల్చరల్గా 32, సో మిక్స్డ్గా 1 అండి. ఇవి దీంట్లో రీసెంట్గా మనకి రామప్ప టెంపుల్ ఒకటి, ధోల్వీరా సిటీ అని చెప్పేసి గుజరాత్లో ఉంటుందండి, ధోల్వీరా. ఈ రెండింటిని రీసెంట్గా గుర్తించడం జరిగిందండి 31, 32గా. సో ఆ తర్వాత ఒకటి మిక్స్డ్ కేటగిరీలో మనకి కాంచన్జుంగా నేషనల్ పార్క్ అని చెప్పి సిక్కింలో ఉంటుందండి. సో ఇవి మొత్తం 40 ఉన్నాయి ఇప్పటి వరకు. ఇవి వేరండి, ఇవి కాదు. ఇది వచ్చేసరికి అవార్డు అండి. సో మనకి ఆసియా పసిఫిక్ అవార్డు, ఇది ఒకటి గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇటీవల కాలంలోనే మనకి సిడి దేశ్ముఖ్ రైల్వే స్టేషన్ అని చెప్పేసి అది కూడా ముంబై మహారాష్ట్రలో ఉందండి. దానికి ఇటీవల కాలంలో పేరు మార్చారండి, సిడి దేశ్ముఖ్ రైల్వే స్టేషన్గా పేరు మార్చారు అని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేస్తున్నాం. అది కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. బైకుల్లా రైల్వే స్టేషన్ అనగానే మీకు యునెస్కో ఏషియా పసిఫిక్ అవార్డు అని చెప్పేసి గుర్తు రావాలి, ఏషియా పసిఫిక్ అవార్డు గుర్తు రావాలి. ఇంకోటి సిడి దేశ్ముఖ్ రైల్వే స్టేషన్ పేరు మార్చారు కదండి. సో అదేంటి సార్ అంటే చర్చ్ గేట్ రైల్వే స్టేషన్ అని చెప్పేసి మీకు గుర్తు రావాలండి. చర్చ్ గేట్ రైల్వే స్టేషన్ అనగానే సిడి దేశ్ముఖ్గా పేరు మార్చారు. ఇది వచ్చేసరికి యునెస్కో గుర్తు రావాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారత చెస్ 83వ గ్రాండ్ మాస్టర్గా ఆదిత్య అని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగిందండి. సో జనరల్గా చెస్లో హయ్యెస్ట్ గ్రేడ్ నేమ్ మనము గ్రాండ్ మాస్టర్ అని చెప్పేసి అంటామండి, జిఎం అని చెప్పి షార్ట్ ఫామ్లో అంటాం. అంటే మనకి జనరల్గా ఈ యొక్క చెస్ ప్లేయర్లో హయ్యెస్ట్ ప్లేయర్, అది హయ్యెస్ట్ పొజిషన్ అండి అది. ఆ తర్వాత వరల్డ్ ఛాంపియన్ని.
సో ఈ యొక్క రేటింగ్ని అందుకోవాలి అంటే సో మనకి దగ్గరగా 2500+ రేటింగ్ ఏజెన్సీ కొంత రేటింగ్ ఇస్తూ ఉంటారండి. సో ఈ యొక్క చెస్ ఫెడరేషన్ వాళ్ళు. సో దాన్ని అందుకుంటే గ్రాండ్ మాస్టర్ అనే హోదా ఇచ్చారు. సో ఇప్పటి వరకు మన ఇండియా నుంచి దగ్గరగా ఇతను 83వ గ్రాండ్ మాస్టర్కి ఇచ్చారండి. అంటే 83 మందికి ఇచ్చారని చెప్పేసి దాని మీనింగ్. సో మన భారతదేశం నుంచి. సో అయితే మాత్రం దీనికి సంబంధించి ఇతను ఎవరు సార్ అంటే మహారాష్ట్రకు చెందిన ఆదిత్య సామంత్. సో ఇతని పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతారండి. 83వ మనకి గ్రాండ్ మాస్టర్కి ఇటీవల కాలంలో ఎవరికి ఆ హోదా వచ్చింది అంటారు? సో ఆదిత్య సామంత్. సో ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి? మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది. సో మరి ఇది 83 అని చెప్పేసి అన్నాం కదా. సో ఎందుకైనా మంచిది 80, 81, 82 కూడా చదువుకోవాలండి. ఎందుకు సార్ అంటే ఇటు మనకి 80, 81, 82 అని చెప్పేసి వీళ్ళ 83 అని చెప్పేసి వీళ్ళ పేర్లు ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అడుగుతారండి. సో అందువల్ల మనకి ఖచ్చితంగా 80 ఏంటి, 81 ఏంటి అవి కూడా చదువుకోవాలి. సో 80 చూసినట్లయితే అంటే 80వ గ్రాండ్ మాస్టర్ ఎవరు సార్ అంటే మనకి విఘ్నేష్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారండి. సో ఈ బాలుడు వచ్చేసరికి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అండి, చెన్నై. సో ఆ తర్వాత 81వ మనకి జిఎంగా గ్రాండ్ మాస్టర్గా మనకి సాయంతనం దాస్ అని చెప్పేసి వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన కుర్రోడు. ఆ తర్వాత 82 సో మనకి ప్రణీత్ అని చెప్పేసి మన తెలంగాణకి సంబంధించినటువంటి అబ్బాయికి జిఎం హోదా ఇవ్వడం జరిగింది. అంటే గ్రాండ్ మాస్టర్ హోదా ఇవ్వడం జరిగింది. జనరల్ కూడా జిఎం అంటే గ్రాండ్ మాస్టర్ అనే టర్ము ఏ స్పోర్ట్స్లో ఉపయోగిస్తారు అని చెప్పేసి అడుగుతారు. దట్ ఈస్ మనం చెస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. మన భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా ఈ యొక్క జిఎం అంటే గ్రాండ్ మాస్టర్ హోదాని పొందినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే విశ్వనాథన్ ఆనంద్ అండి. విశ్వనాథన్ ఆనంద్ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అండి. సో ఈ యొక్క విశ్వనాథన్ ఆనంద్ గారికి మొట్టమొదటిసారిగా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు కూడా రావడం జరిగిందండి. సో జనరల్గా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరు మార్చారండి, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా పేరు మార్చడం జరిగింది. ఈ యొక్క ఖేల్ రత్న అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి కూడా విశ్వనాథన్ ఆనందర్ చెస్ ప్లేయరేనండి. అతను ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ హోదాను పొందినటువంటి భారతీయుడు. సో ఇప్పుడు మొత్తం 83 మంది ఉన్నారు. ఆ 83 మందిలో 80, 81, 82, 83 4 పేర్లు గుర్తుంచుకోవాల్సిందే. ఈజీగా అడగాలంటే 83 ఏడు అని అడుగుతారండి. ఆదిత్య సామంత్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అవి కూడా గుర్తుంచుకోండి, ఎందుకైనా మంచిదే. సో ఇది వచ్చేసరికి ఇంకోసారి చెప్తున్నానండి. 82 వచ్చేసరికి ప్రణేష్ అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం అండి. అదేవిధంగా 81 వచ్చేసరికి సాయంతాన్ సో దాస్ వచ్చేసరికి వెస్ట్ బెంగాల్. 80 వచ్చేసరికి విఘ్నేష్ అండి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఈ 4 పేర్లు గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. చైనా పుస్తకాలలో భారతీయుడిపై పాఠం అని చెప్పేసి మరోసారి చైనా వార్తల్లోకి రావడం జరిగిందండి. సో నిన్నటి కరెంట్ అఫైర్స్లో మనం చూసుకున్నట్లయితే చైనా విదేశాంగ మంత్రిగా ఒక ఆయన వచ్చారని చెప్పేసి, చైనా సెంట్రల్ బ్యాంక్ అంటే పీపుల్స్ సెంట్రల్ బ్యాంక్ చైనా అని చెప్పేసి చైనా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్గా ఒక వ్యక్తి వచ్చారని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేశామండి. సో వాళ్ళు ఎవరండి? వాంగ్ యూ అని చెప్పేసి చైనా విదేశాంగ మంత్రి కొత్తగా రావడం జరిగిందండి. అదేవిధంగా ప్యాంగ్ షెంగ్ అని చెప్పేసి ఇతను చైనా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్గా రావడం జరిగిందని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశాం. ఈసారి సంబంధించి మన భారతీయుడేనండి. సో అక్కడ హోటల్లో పనిచేయడానికి వెళ్ళాడండి. చైనా వెళ్ళాడు అక్కడ హోటల్లో పనిచేయడానికి. సో ఆ తర్వాత కాలక్రమంలో సో అతను వేరే ఒక చిన్న టీవీ సీరియల్లో నటించాడని, సో ఆ తర్వాత ఒక డైరెక్టర్ గారి కళ్ళల్లో పడి సో అతను కొన్ని సినిమాల్లో నటించారని, ఆ సినిమాలు బాగా హిట్ అయినాయని చెప్పేసి సో అందువల్ల ఇతను వార్తల్లోకి వచ్చారండి. సో ఇతను పెయింటర్గా చేరి నటుడిగా ఎదిగాడండి. ఇతని పేరు వచ్చేసరికి దేవ్ రథూడి అని చెప్పేసి గుర్తుంచుకోండి. దేవ్ రథూడి. ఇతని రాష్ట్రం ఏంటి సార్ అంటే ఉత్తరాఖండ్ అండి. సో మనకి ఉత్తరాఖండ్ తెహ్రీ గాద్వాల్ జిల్లాలోని క్రెమియా సౌర్ అనే ఒక ప్రాంతంలో జన్మించారు. సో ఆ తర్వాత చైనా వెళ్ళి సో చైనాలోనే సెటిల్ అయ్యి సో అక్కడ చిన్న సీరియల్స్లో వీటిలో నటిస్తూ సో అక్కడ ఇప్పుడు టాప్ 10 అగ్రశ్రేణి నటులలో ఇతను కూడా ఒకడయ్యాడండి. సో అందువల్ల ప్రజాదరణ కలిగినటువంటి నటుడిగా గుర్తింపు పొందాడు. సో ఇతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఏదైతే ఇతను పెయింటర్ నుంచి వచ్చాడు కదండి, పెయింటర్ దగ్గర నుంచి వచ్చి సో ఇతనికి దగ్గర హోటల్స్ కూడా నిర్మించాడని చెప్పేసి, అదేవిధంగా ప్రముఖ టాప్ 10 సో మనకి నటుల్లో ఇతను కూడా ఒక వ్యక్తి అని, ప్రజాదరణ కలిగినటువంటి నటుడు అని చెప్పేసి చైనా వాళ్ళు సో మనకి షాంగ్జీ ప్రావిన్స్లోని 7వ తరగతి విద్యార్థుల ఇంగ్లీష్ పుస్తకంలో ఇతని యొక్క జీవితాన్ని ఒక పాఠ్యాంశంగా తీసుకురావడం జరిగిందండి. సో అందువల్ల మన భారతీయుడు కదండి, అదిగాక చైనా ఓడి పెట్టడం ఏంటి? సో అందువల్ల కొంచెం నమ్మలేం మీన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. సో అందువల్ల ఖచ్చితంగా ఇలాంటివి ఎగ్జామ్లో ఆడడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుందండి. సో మనకి చైనా సో మనకి శత్రువు, మనము పాకిస్తాన్ మనకి శత్రువులు అండి వీళ్ళిద్దరూ. కైనా సరే మన భారతీయుడి యొక్క జీవిత గాథను వాళ్ళ యొక్క ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్లో పెట్టుకోవడం జరిగింది. సో అందువల్ల ఆయన పేరు గుర్తుంచుకోవాలి, అతని రాష్ట్రం కూడా గుర్తుంచుకోండి. సో అదేవిధంగా షాంగ్జీ ప్రావిన్స్ అంటే ఆ రాష్ట్రం అని చెప్పేసి అంటామండి. ఆ ప్రావిన్స్లో 7వ తరగతి విద్యార్థుల ఇంగ్లీష్ పుస్తకంలో సో ఈ యొక్క దేవ్ రథూడి
ఈ యొక్క ఒక జీవితాన్ని అది ఒక జీవిత గాథని ఒక పాఠ్యపుస్తకంగా తీసుకొచ్చారండి. సో ఇతని యొక్క ప్రొఫెషన్ ఏంటంటే స్టార్టింగ్లో పెయింటర్ అండి. సో ఆ తర్వాత హోటల్ మేనేజ్మెంట్, హోటల్లో వెయిటర్గా జాయిన్ అయ్యి చిన్నగా అంచెలంచెలుగా ఎదిగినటువంటి వ్యక్తి. సో ఆయన పేరు గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఐఎంఎఫ్ మరోసారి వార్తల్లోకి వచ్చిందండి. సో మనకి ఐఎంఎఫ్కి సంబంధించి మన భారతదేశం సంబంధించి జీడిపి గ్రోత్ రేట్ అనేది 6.1గా వీళ్ళు ఫార్కాస్ట్ చేయడం జరిగిందండి. 6.1గా. సో అంతకుముందు 5.9గా చేశారండి. అంటే జనరల్గా ఏప్రిల్లో అండి 2023 ఏప్రిల్లో జీడిపి యొక్క గ్రోత్ రేట్ భారతదేశాన్ని 5.9గా ఉంటుంది అని చెప్పేసి ప్రెడిక్ట్ చేశారు. మళ్ళీ నిన్న వచ్చేసరికి 5.9 కాదండి 6.1 ఉండొచ్చు అని చెప్పేసి ప్రెడిక్ట్ చేశారండి. అంటే మనం ఎగ్జామ్కి వెళ్ళే ముందు సో ఖచ్చితంగా ఇలాంటివి ఐఎంఎఫ్ కానివ్వండి, ఆర్బీఐ కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, ఓఈసీడీ కానివ్వండి, క్రిసిల్ కానివ్వండి, S&P స్టాండర్డ్స్ అండ్ ప్యూర్స్ కానివ్వండి, అదేవిధంగా క్రిసిల్ అనే ఇలాంటి రేటింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో వీళ్ళు ముందుగానే ఊహిస్తారండి, ప్రిడిక్ట్ చేస్తారు ఇంత ఉండవచ్చు అని. సో అవి ఎంత ఉండవచ్చు అని ఎగ్జామ్లో అడుగుతారండి. అందువల్ల ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. మీరు ఏప్రిల్లో చదువుకున్నారు, సో మనకి 5.9 అని చెప్పేసి ఇప్పుడు ఏమైంది, అది 6.1 అయింది, మారిపోలా. సో అందువల్ల మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందర సో 1 మంత్ లేదా 20 డేస్ ముందర సో ఐఎంఎఫ్ వాళ్ళు ప్రొడక్షన్ ఎంత, వరల్డ్ బ్యాంక్ ప్రొడక్షన్ ఎంత, సో మనకి WTO ప్రొడక్షన్ ఎంత, మనకి ఏదైతే మనకి ఓఈసీడీ ప్రొడక్షన్ ఎంత, ఆర్బీఐ ప్రొడక్షన్ ఎంత, మనకి CSO అని చెప్పేసి అంటామండి. సో వాళ్ళ ప్రొడక్షన్ ఎంత అని చెప్పేసి చదువుకుంటూ వెళ్ళాలి, అప్డేట్ అవుతూ ఉండాలండి. సో అందువల్ల ఈ టైప్ ఆఫ్ బిట్ కూడా మీరు చదవాలి అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. సో అందువల్ల ఇది కాన్స్టెంట్ కాదండి, 1 మంత్కి లేదా 2 మంత్స్కి మారిపోతుంది. మళ్ళీ ఈసారి వాళ్ళు ప్రొడక్షన్ వచ్చేసరికి 6.1 కాదని తగ్గించవచ్చు, పెంచవచ్చు. సో అందువల్ల మీరు దీని మీద ఫోకస్ చేయాలండి. సో జనరల్గా ఈ యొక్క ఐఎంఎఫ్ వాళ్ళు వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అండి, వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అని చెప్పేసి ఒక రిపోర్ట్ను కూడా రిలీజ్ చేస్తారండి. సో అది కూడా మనం గుర్తుంచుకోవాలి. వరల్డ్ ఎకనామిక్ రిపోర్ట్ రిలీజ్డ్ బై అని చెప్పేసి అంటే ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని చెప్పేసి అంటాం. సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే ప్రజెంట్ 6.1 అని చెప్పేసి అంటున్నారు. అది మన ఇండియాకి సంబంధించిన స్టాండ్. ఇలా కాకుండా ప్రపంచం మొత్తం గ్రోత్ రేట్ ఎంత ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు ప్రిడిక్ట్ చేశారు. అంటే జనరల్గా అండి యూరోప్ ఖండానికి ఎంత ఉంటుంది, నార్త్ అమెరికా ఎంత, సౌత్ అమెరికా ఎంత, ఆఫ్రికా ఎంత, మనకి అదేవిధంగా ఆసియా ఎంత, ఇలా ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారండి. సో అయితే పర్టికులర్గా మన భారతదేశం స్టాండ్ తీసుకుంటే 6.1. ఇవి కాకుండా ఓవరాల్గా ప్రపంచం మొత్తం ఎంత గ్రోత్ రేట్ ఉండొచ్చు 2023-24 అని చెప్పేసి అంటే వీళ్ళు 3% అని చెప్పేసి చెప్పారండి. సో 3% అని చెప్పేసి అన్నారు. సో 3% అని చెప్పేసి అన్నారు, గుర్తుంచుకోండి. సో అందువల్ల ఇవి కూడా అంతేనండి, చేంజ్ అవ్వచ్చు, 3.5 అవ్వచ్చు, 3.2 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అయితే ప్రజెంట్ అయితే మాత్రము సో మనకి జులైలో వచ్చిన రిపోర్టు ప్రకారం అయితే మాత్రము భారతదేశం అయితే 6.1 జీడిపి గ్రోత్ రేట్ ఉంటుంది. ప్రపంచం వరల్డ్ అయితే మాత్రం 3%గా ఉంటుంది 2023కి కానివ్వండి, 24కి కానివ్వండి అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఐఎంఎఫ్ వచ్చింది కాబట్టి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని వచ్చింది కాబట్టి దీన్ని 1945లో ఎస్టాబ్లిష్ చేశారండి. సో వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ రెండు కూడా ట్విన్ సిస్టర్స్ అని చెప్పేసి అంటారు, కమల పిల్లలు అని చెప్పేసి అంటారండి. బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ ప్రకారం ఈ రెండు ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. సో ఈ రెండు కూడా అంటే ఐఎంఎఫ్ కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, రెండు కూడా హెడ్ క్వార్టర్ వచ్చేసరికి వాషింగ్టన్ DC అమెరికాలో ఉండటం జరుగుతుందండి. సో మనకి వాషింగ్టన్ DC అమెరికాలో ఉండటం జరుగుతుంది ఐఎంఎఫ్. ఏంటి సార్ ఐఎంఎఫ్కి సంబంధించి ఏవైతే మనకి ఏదైతే పేమెంట్ ఆఫ్ బ్యాలెన్స్కి సంబంధించి ఏవైనా చెల్లింపులు ఏమైనా ఉంటే అలాంటి వాటికి దేశాలకి సహాయం చేస్తుంది. అదేవిధంగా షార్ట్ టర్మ్స్ కూడా లోన్స్ ఇస్తూ ఉంటుంది ఐఎంఎఫ్. గుర్తుంచుకోండి, షార్ట్ టర్మ్స్ అంటే మనకి 1 year లోపు ఉన్నటువంటి వాటిని షార్ట్ టర్మ్స్ అని చెప్పేసి అంటాం. సో ప్రజెంట్ ఐఎంఎఫ్ దీనికి సంబంధించి ఐఎంఎఫ్ హెడ్గా ఎవరున్నారు సార్ అంటే మనకి క్రిస్టాలినా జార్జివియా అని చెప్పేసి లేడీ అండి ఈమె. సో మనకి క్రిస్టాలినా జార్జివియా అని చెప్పేసి బల్గేరియా కంట్రీకి సంబంధించిన లేడీ అండి. సో మనకి బల్గేరియన్ కంట్రీకి సంబంధించిన ఆమె ఈ ఉండటం జరిగిందండి. సో మనకి ఐఎంఎఫ్ హెడ్ ఎవరు సార్ అంటే ఐఎంఎఫ్ హెడ్గా సెక్రటరీ జనరల్గా మనకి క్రిస్టాలినా జార్జివియా అంట, బల్గేరియన్ కంట్రీకి సంబంధించిన లేడీ. సో దీనికి సంబంధించి 1945లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు ఐఎంఎఫ్. సో అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ రెండు ఒకేసారి ఎస్టాబ్లిష్ చేశారు. వీటిని మనం ట్విన్ సిస్టర్స్ అని కూడా అంటామండి, ట్విన్ సిస్టర్స్ అని చెప్పేసి కూడా అంటాము. సో వీళ్ళ ప్రకారము భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉండబోతుంది అంటే 6.1గా ఉండబోతుంది అని చెప్పేసి అన్నారు. అంతకుముందు అయితే మాత్రం 5.9. ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, ఇది గుర్తుంచుకోండి. అదేవిధంగా ప్రపంచం మొత్తం అయితే మాత్రం 3% అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇలాంటివి ఏమైనా ఉంటే మనం ఎగ్జామ్కి పోయే ముందు 1 month ముందు చదువుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. సో మనకి ఏ దేశ రిజర్వ్ బ్యాంకు తొలి మహిళా గవర్నర్గా మిషెల్ బొల్లక్ నియమితులయ్యారు అని చెప్పేసి అంటున్నారండి. సో మనకి సెంట్రల్ బ్యాంక్ గవర్నర్గా ఆమె పేరండి. సో మనకి ఫస్ట్ మహిళా గవర్నర్ అంటే మిషెల్ బొల్లక్.
నియమితులయ్యారు. ఏ దేశానికి అంటే దట్ ఈస్ సో మనకి ఆస్ట్రేలియా అండి, ఆస్ట్రేలియా. సో మనకి ఆస్ట్రేలియా సెంట్రల్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా అని చెప్పేసి అంటాం కదండి. సో ఆ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియాకి ఒక మహిళ ఎన్నికైన ఆమె పేరే మిషెల్ బుల్లక్ అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయాలి. రైట్. సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.